వారికి దేవుడు మనకు తోడండి పాటల్లోనూ అలాగే వాక్యాన్ని ధ్యానించే విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. అందరూ సంతోషంగా ఉన్నారా? లేదనుకుంటా, చాలా మంది వెనక నుంచి అయితే ఎలాంటి స్పందన లేదు. సంతోషంగా ఉన్నారా? హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయి ఇది ఎన్నో వారం? మూడో వారం వరకు దేవుడు మనల్ని కాపాడి ఆయన తన బలిష్టమైన రెక్కల కింద మనల్ని భద్రపరిచి ఈ సమయాన్ని మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించేవారుగా ఉండాలి. దేవుని స్తుతించడానికి కారణాలు ఏంటి అంటే, ఆయన మనల్ని కాపాడుతున్నాడు, అది ఒక కారణం చెప్పుకోవచ్చు. మనకు కావలసిన ప్రతిదీ ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు. అవునా కదా? ఈరోజు ఆశాజ్యోతిలో మాకు ఫుడ్ పెట్టలేదు, లేదంటే మాకు బ్రేక్ఫాస్ట్ లేదు, మాకు తినడానికి ఏమీ లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేదు. దేవుడు అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ ఆరోగ్యాన్ని బట్టి అందరి ఇక్కడికి వచ్చి కూడా దేవుడు వాక్యం వినడానికి దేవుడు సహాయం చేశాడు. కానీ ఈరోజు నాకు చెప్పమని చెప్పిన టాపిక్ ఏంటి అంటే, హోప్ అనే దాని గురించి చెప్పమని చెప్పారు. హోప్ అంటే అర్థం ఏంటి? హోప్ అంటే వేరు అర్థాలు వస్తాయి, కానీ బైబిల్ ప్రకారంగా చూసుకుంటే నిరీక్షణ అనేది మెయిన్గా ఉంటుంది. తర్వాత దాన్ని ఆధారం చేసుకొని చాలా రిలేటెడ్గా చాలా వస్తూ ఉంటాయి. మనం ఎదుగుతున్నాము, లేదంటే మనం ముందుకు వెళ్తున్నాము, మనం జీవిస్తున్నాము అంటే మనకు ఒక ఆశ ఉంటుంది. ఎవరైనా ఆశ లేకుండా ఉన్నారు ఇక్కడ? ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఏంటి అంటే, భవిష్యత్తులో మేము ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, లేదంటే ఈ 2025 సంవత్సరంలో మేము ఇలా ఎదగాలి, లేదంటే ఏదైనా సంపాదించుకోవాలి, ఏదైనా కొనుక్కోవాలి, నేను మార్పు చెందాలి, రకరకాల ఆలోచనలు ఉంటాయి. 2024 31st నైట్ కొంతమంది కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఏమని అంటే, ఈ ఇయర్ నేను ఇంకా ఇది చేయకూడదు, లేదంటే నేను ఇలాగా ఉండాలి, దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదవాలి, ప్రతిదినం దేవునితో కొంత సమయాన్ని నేను గడపాలి, ప్రతిదినం నేను దేవునితో ఒక మంచి రిలేషన్ కలిగి ఉండాలి. ఇలా కొన్ని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆలోచనలు లేదంటే నిర్ణయాలు కలిగి ఉంటారు. ఆ దేవుడు మనం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ముందుకు తీసుకెళ్ళాలి. మనం అలాగా ఆ నిర్ణయాలకి కట్టుబడి ఉండాలంటే మనకి మొదటగా మన హృదయంలో దేవుని భయం అనేది ఉండాలి. దేవుని భయం ఉండాలి, దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఉండాలి. ఈ దినాలు చూస్తే చాలా 31st నైట్ కొంతమంది కార్డ్స్ కూడా తీసుకుంటారు, ప్రామిస్ కార్డ్స్. అందరు తీసుకున్నారా? తీసుకొని దాన్ని బట్టి చాలా సంతోషిస్తాం. ఆ దేవుడు నాకు మంచి వాగ్దానాన్ని ఇచ్చాడు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తుంది అని చెప్పేసి మనం ఆశపడుతూ ఉంటాం, సంతోషపడుతూ ఉంటాం. నిజమే, కానీ దేవుని వాక్యం ద్వారా దేవుడు ఆ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ దానికంటే ముందుగా మనం ఏం చేయాలి అంటే, ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి మనం కొన్ని విడిచిపెట్టాలి, కొన్ని నేర్చుకోవాలి, కొన్ని మన జీవితాల్లోకి ఆహ్వానించాలి, కొన్ని మన జీవితాల్లో నుంచి తీసివేసుకోవాలి. ఏదైనా ఒక వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కొన్ని ఏమంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్కి వెళ్ళాలనుకోండి, డైరెక్ట్గా వెళ్ళిపోయి నాకు ఇంటర్మీడియట్ సీట్ కావాలంటే ఇస్తారా? ఎవరు? వాళ్ళు 10th ఎగ్జామ్ రాయాలి, దానిలో పాస్ అవ్వాలి, అప్పుడు నీకు ఇంటర్మీడియట్కి వెళ్ళడానికి నువ్వు ఎలిజిబుల్. అలాగే దేవుడు ఒక వాగ్దానాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని నువ్వు నీ జీవితంలో స్వతంత్రించుకోవాలి, దాన్ని పొందుకోవాలి, దాన్ని అనుభవించాలి అంటే కూడా కొన్ని కట్టుబాట్లు, లేదంటే దానికి కరెక్ట్ ఓడి రావట్లా, అర్హత, కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు నీకుంటే ఖచ్చితంగా ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అంతే తప్ప నేను 31st నైట్ నాకు ఈ వాగ్దానం వచ్చింది కాబట్టి ఈ వాగ్దానం ద్వారా నేను దానిలో దేవుడు లేదంటే మీకు 200 ఆశీర్వాదాన్ని కలుగజేస్తాను అని చెప్పేసి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు అనుకోండి. 31st నైట్ మీరు తీసుకున్న ప్రామిస్ కార్డులో మీకు 200 ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాను అని చెప్పి, లేదు అంటే ఈ లోకంలో ఉన్న ధనం అంతటి మీద నేను అధికారిగా నియమిస్తాను అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం వచ్చిన కార్డులో మీకు అలాంటి వాక్యం ఉంది.
అది ఆ కార్డు తీసుకోగానే నిజంగా మీరు అయిపోతారా? 200 ఆశీర్వాదాలు రావడం కానీ, లేదంటే ఆ ధనమంతటి మీద నీకు అధికారం రావడం కానీ జరిగిపోతుందా? జరిగిపోదు. జరగాలి అంటే దానికి కొన్ని మనం చేయాలి. దేవుడు ఏదైతే మనం ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడో అలా మనం ఉండాలి. దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. దేవునికి ఇష్టం లేని మన జీవితాల్లో నుంచి మనం తీసివేసుకోవాలి. తీసివేసుకున్నప్పుడు ఆ నిరీక్షణ అనేది మనకి ఉంటుంది. ఏమని? దేవుడు ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు, నేను దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతున్నాను కాబట్టి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతుంది అని చెప్పేసి మనకి ఒక ఆశ లేదంటే నిరీక్షణ అనేది ఉంటుంది. మనం ఈజీగా వాగ్దానం తీసుకొని ఆ ప్రామిస్ కార్డ్ తీసుకొని ఇది నా జీవితంలో నెరవేర్చబడుతుంది అని అనుకుంటే అది మన అమాయకత్వం అయిపోతుంది. కానీ దేవుడు ఏ విధంగా అయితే మనం ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడో, ఏ విధంగా మనల్ని ఆయన మార్చాలి అని అనుకుంటున్నాడో, ఆయనకి ఇష్టంగా మనం ఎప్పుడైతే మనం ఉంటామో నిజంగా ఆ వాగ్దానాన్ని మనం అనుభవిస్తామా? అనుభవిస్తాము అన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. దేవుడు నిజంగా మన జీవితాల్లో ఆయన చేసిన వాగ్దానాన్ని మనం అనుభవించాలి అంటే, అది మనం పొందుకోవాలి అంటే దానికి కావలసిన అర్హతలు దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. మీరు ఇది చేయకూడదు, ఇది చేయాలి. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు నడిపించేటప్పుడు కూడా వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు ఈ ఆజ్ఞల్ని ఖచ్చితంగా పాటించాలి, ఇది మీ జీవితంలో ఉండాలి అని చెప్పేసి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చి వారిని ముందుకు నడిపించడం జరుగుతుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఎన్నో అవకాశాలు ప్రతిదినం చిన్న పిల్లలైతే పొద్దున్నే సాయంత్రం డివోషన్ ఉంటుంది, మీరైతే ఫ్రైడే మండే డివోషన్ ఉంటుంది, సండే డివోషన్ ఉంటుంది. చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని వింటున్నారా? వినట్లేదా? ఇక్కడికి వచ్చామంటే కనీసం ఏదో ఒక మాట మన చెవిలో ఉంటుంది. మనం ఎక్కడెక్కడో మన ఆలోచనలు ఉన్నప్పటికీ కొంతమంది ఇక్కడే ఉంటారు, కానీ వాళ్ళ ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి. వాళ్ళు ఏదేదో ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో మీరు ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని వినడానికి మీ మనసును ఉంచండి. దేవుని వాక్యం విన్నప్పుడు అది మీ హృదయాల్ని శోధిస్తుంది, లేదంటే మీ ప్రాణాలని తెప్పరిల్ల చేస్తుంది అని చెప్పేసి దేవుని వాక్యం మాట్లాడుతుంది. జాన్ వెస్లీ అనేటువంటి ఒక గొప్ప మిషనరీ, ఆయన కూడా చర్చికి వెళ్ళడం ఇష్టం ఉండేది కదా. చర్చికి వెళ్ళడం ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. కానీ వాళ్ళ అమ్మగారు రోజు బలవంతం చేస్తుంది, అరే బాబు చర్చికి రా, దేవుని సన్నిధిలో ఉండడం, మన కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ఉంటే అది మనకి ఆశీర్వాదం, అది చాలా సంతోషం, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు రా బాబు, నువ్వు చర్చికి రా అని చెప్పేసి అతన్ని బ్రతిమాలుతుంది. కానీ అతను చాలా సార్లు అవాయిడ్ చేశాడు. చర్చికి వెళ్ళడం ఎందుకు, ప్రార్థన ఏం లేదు, దేవుడు లేడు అని చెప్పేసి ఆయన ఆలోచన చేసుకున్నాడు. కానీ ప్రతిదినం ఆమె కంటిన్యూస్గా అడుగుతూనే ఉంది, ప్రార్థనకి వెళ్దాం రా, చర్చికి వెళ్దాం రా అని చెప్పేసి ఆయన అడుగుతుంటే ఆయన కూడా దేవుని సన్నిధికి ఒక రోజు వచ్చాడు. బలవంతంగా దేవుని సన్నిధికి వచ్చాడు. కానీ దేవుని వాక్యం వినడం ఆయనకి ఇష్టం లేదు. ఏం వాక్యం వినాలి, ఈ వాక్యం విన్నా ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పేసి ఆయన ఆలోచించుకొని ఆయన ఏం చేశాడంటే ఆయన 2 చెవులని మూసుకొని ఇట్లా పెట్టి కూర్చున్నాడు. చర్చికి వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, చెప్పబడే వాక్యాన్ని వినాలి. ఆ వాక్యం ద్వారా ఆయన జీవితంలో ఏమన్నా, మన జీవితంలో ఏదైనా ఉంటే మార్చుకోవాలి. అయితే ఆయన జాన్ వెస్లీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే ఆయన 2 చెవులని మూసుకున్నాడు. ఎందుకంటే ఆయనకి వాక్యం వినడం ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన 2 చెవులు మూసుకొని కూర్చుని అక్కడే ఉన్నాడు. ఉంటే దేవుని సేవకుడు వాక్యం చెప్తూనే ఉన్నాడు. అయితే ఆ వాక్యం జరుగుతున్న సమయంలో ఏమైందంటే ఒక ఈగ వచ్చి ఆయన ముక్కు మీద వాళ్తుంది. మనకు కూడా చాలా ఇరిటేషన్ ఉంటుంది. కొన్నిసార్లు చిన్న ఈ పురుగు లాంటి మన కళ్ళ ముందు కదులుతూ ఉంటే కంఫర్ట్గా కూర్చుంటాం. మనం వాటికి ఎల్లోగల అది పక్కన జరిగి వెళ్ళడమో లేదంటే వాటిని తోలేసుకోవడమో అట్లా చేస్తూ ఉంటాం. అయితే ఈయన ఎంతసేపటికి అది అక్కడక్కడే తిరుగుతుంది, ఆయన డిస్టర్బ్ చేస్తుంది. ఆయన ఏం చేశాడంటే ఒక్కసారి అరే ఇది పోయేటట్లేదు అని చెప్పేసి ఆ చెవులో నుంచి వేలు తీసి దాన్ని ఇట్లా కొట్టాడు. ఆ సమయంలో ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఏంటంటే, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినును గాక అని చెప్పేసి చెప్పాడు. ఆ మాట ఆయన హృదయంలోకి వెళ్ళింది. ఏంటి నా చెవులు గలవాడు వినును గాక అని చెప్తున్నాడు, నాకు చెవులు ఉన్నాయి కదా, సరే విందాం, ఏం చెప్తాడో విందాం అని చెప్పేసి ఆయన వాక్యాన్ని వినడం ప్రారంభించిన తర్వాత ఆ వాక్యం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడడం జరిగింది. తర్వాత తన జీవితం అంతటి ఆయన
మార్చుకున్నాడు. ఆ జీవితం అంతా మార్చుకుని ఆ ఇంగ్లాండ్ దేశం మొత్తానికి ఆయన ఒక గొప్ప మిషనరీగా మారిపోయాడు. తద్వారా అక్కడ చాలా పరిచర్య జరిగింది. మనం ఇప్పుడు కూడా ఆయన జీవిత చరిత్ర చదివితే మనం ఆత్మీయంగా బలపడడానికి అది మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆయన సేవా పరిచర్యలు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి. అయినప్పటికీ దేవుడు అంటే ఇష్టం లేని వ్యక్తి కూడా దేవుని కొరకు ఒక మిషనరీగా మారిపోయి ఒక కొవ్వొత్తిలాగా ఆయన సేవలో ఆయన కరిగిపోయాడు. మనం కూడా ఇక్కడికి మీరు వచ్చేసేసి ఏదో ఆ టైం పాస్ కి లేదంటే రావాలి కాబట్టి మేము వచ్చాం, ఇక్కడ ఏదో కొంతసేపు కూర్చొని మేము వెళ్ళిపోతాం, మాకు దేవుని వాక్యం ఇష్టం లేదు అని చెప్పేసి మీరెవరు అనుకోవద్దు. దేవుని వాక్యాన్ని వినండి, అది మీ జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఏం నేర్పిస్తారు? దేవుని వాక్యం ఏముంటది అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎట్లా బ్రతకాలి, దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడు, ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఏం చేస్తే మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి దేవుని వాక్యం ఉంటది. అంతే తప్ప మీరు మీ జీవితాన్ని లోకం కోసం పరిగెట్టండి, లేదంటే మీ ఇష్టానుసారంగా బ్రతకండి. దేవుని వాక్యంలో ఇంకొక వాక్యం ఉంది ఏంటంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతకండి, మీ ఇష్టానుసారంగా మీరు జీవించండి. ఎవరుడా నీ ఇష్టం వచ్చిన చోటికి నువ్వు వెళ్ళిపో, నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసేయి. కానీ వాటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తాడంట, తీర్పులోనికి మిమ్మల్ని తీసుకొని వస్తాడు. ఆ తీర్పులోకి మీరు వచ్చిన తర్వాత మీరు చేసిన ప్రతి మంచి పనికి మీకు ప్రతిఫలం ఉంటుంది. మీరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దానికి తగినటువంటి శిక్ష కూడా మనకి వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి లేదు. మన జీవితం అనేక మందికి ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారాలి అంటే మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టకరంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి వ్యతిరేకమైనది మన జీవితాల నుంచి మనం తీసివేసుకుంటే దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సర్వ సమృద్ధిని దేవుడు మనకి కలుగు చేస్తూ ఉంటాడు. ఈరోజు నేను దేవుని వాక్యంలో నుంచి 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2 Kings 5 chapter 20వ వచనం మనం చూసుకుంటే, చదవండి. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషా సేవకుడు గెహాజీ సిరియానుడైన ఈ నయమాన్ని తీసుకుని వచ్చిన అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియానుడైన ఈ నయమాన్ని తీసుకువచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయింది. కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకొని అనే వాక్యాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. ఈ 5వ అధ్యాయం మనం చూస్తే 5వ అధ్యాయంలో ముఖ్యంగా ఒక 4 వ్యక్తులు మనకి కనిపిస్తారు. ఆ 4 వ్యక్తులు ఎవరంటే, ఒక బానిస పాప, ఒక ఇశ్రాయేల్ దేశం నుంచి ఆ సిరియా దేశానికి తీసుకుని వచ్చినటువంటి ఒక చిన్న పాప ఉంటది. అలాగే ఒక నయమాను అనేటువంటి ఒక సేవకుడు ఉంటాడు. నయమాను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఇంకొక వ్యక్తి ఎవరంటే ఎలీషా అని ఒక దేవుని సేవకుడు ఉంటాడు. ఇంకొక వ్యక్తి ఎలీషా యొక్క సేవకుడైన గెహాజీ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఇక్కడ ఈ 4 వ్యక్తులతోనే ఈ అధ్యాయం క్లోజ్ అవుతుంది. ఈ అధ్యాయంలో మొదటగా మనం చూసుకుంటే ఇక్కడ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండేను అని చెప్పేసి ఫస్ట్ వాక్యంలో ఉంటుంది. సిరియా దేశంలో సైన్యాధిపతి అయిన నయమాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎవరు అంటే సైన్యాధిపతి. ఆ దేశం యొక్క సైన్యాన్ని ముందుకు నడిపించేటువంటి వాడు. అక్కడ యుద్ధాలు చేయడం కానీ, ఆ దేశానికి రక్షణ కల్పించడం కానీ ఇతని యొక్క విధి. ఈ సైన్యానికి ఇతడు అధిపతి. అయితే ఇతనికి ఉన్న ఒక జబ్బు ఉంది. ఇతనికి ఏంటి అంటే, అతనికి ఏమి రోగం ఉందంటే, ఏం రోగం ఉంది? ఎప్పుడు మీ హౌస్ మదర్స్ ఏం చెప్పలేదా? కుష్టి రోగం అనేది ఉంది. ఎవరికి? నయమాన్ అనేటువంటి వ్యక్తికి ఏ రోగం ఉంది? కుష్టి రోగం ఉంది. ఇతడు ఏం చేస్తాడు? ఇతడు ఒక సైన్యాధిపతి, సైన్యాన్ని నడిపించేటువంటి వ్యక్తి.
ఈ నయమాన్కు ఉన్నటువంటి కుష్టి రోగాన్ని బట్టి అతడు పెద్ద యుద్ధశూరుడే, చాలా యుద్ధాలు జరిగించాడు, ఆ దేశానికి రక్షణ కల్పించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఇతను ఆ బయట ఉన్నంతసేపు చాలా సంతోషంగా ఉండేటువంటి వాడు. ఇంటికి వచ్చిన తర్వాత తనకున్న వ్యాధిని బట్టి ఆయన చాలా కుంగిపోయేటువంటి వ్యక్తిగా ఉన్నాడు, చాలా బలహీనుడిగా ఉన్నాడు. ఆయన తన యొక్క కుటుంబంతో సరిగ్గా ఆ సమయాన్ని కూడా గడపలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే ఇతనికి ఒక రోగం ఉంది, అది ఎవరు తీసివేయలేనటువంటి రోగం. ఆ రోగానికి ఆ కాలంలో అయితే ఎలాంటి మందు కూడా లేదు. ఆ కుష్టి రోగాన్ని బట్టి ఆయన చాలా కృంగిపోయేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మనకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి మన జీవితాల్లో, కొన్ని వ్యాధులు ఉంటాయి, కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి. అవి మనం కొంతమందికి ఎవరికి మనం షేర్ చేసుకోలేం. కానీ మనకున్న బలహీనతను బట్టి మనం ఆలోచించుకుంటూ ఉంటాం, దాని గురించి మనం చింతపడుతూ ఉంటాం. అది పోతే ఎట్లా పోతుంది, ఏంటి, దాని నుంచి మనం ఎలా విడుదల పొందాలి అని చెప్పేసి మనం కొన్నిసార్లు ఆలోచించుకునేటువంటి వాళ్ళుగా ఉంటాం. ఈ నయమాన్ గురించి మనం చూస్తే ఆయన కూడా ఒక మనుషుడే కాబట్టి ఆయన కూడా ఆయనకున్న బలహీనతను బట్టి చాలా ఆలోచించుకొని కృంగిపోయేటువంటి పరిస్థితులు ఆయన జీవితాల్లో ఉన్నాయి. అయితే అతను ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు దేశం మీదకి అక్కడి నుంచి ఒక పాపను తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఆ పాప తన ఇంట్లో పని చేయడానికి పనికొస్తుంది అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆ ఇశ్రాయేల్ దేశం నుంచి ఒక పాపని తీసుకొని అక్కడికి రావడం జరిగింది. అయితే ఆ కుటుంబాన్ని ఆ పాప గమనిస్తూ ఉంది. ఆ నయమాన్ని, అతని భార్యని, ఆ కుటుంబంలో జరిగే ప్రతిదీ ఆ పాప గమనిస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్ని మనం కొన్నిసార్లు ఈజీ అనుకుంటాం, కానీ అంటే వాళ్ళు ఏం తెలియదులే, వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళకి ఏమి అర్థం కాదులే అని చెప్పేసి మనం ఆలోచించుకుంటాం. కానీ మనం ఏం చేస్తామో వాళ్ళు మనల్ని ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు. వాళ్ళు కొన్నిసార్లు మనల్ని చూడనట్టు ఉంటారు, కానీ మనం ఏమైతే చేస్తున్నామో వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉంటారు, మనల్ని అనుసరిస్తూ ఉంటారు, అనుకరిస్తూ కూడా ఉంటారు. మనం చేసే ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనము తలంచినంత తెలివి తక్కువ వాళ్ళైతే వాళ్ళు కాదు. ఎందుకంటే మనం చేసే ప్రతి దానికి వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈజీగా ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న గొడవలు తీసుకెళ్ళి అక్కడ ఉన్న మాటలు ఇక్కడ చెప్పేసి మంచి ఫైటింగ్ కూడా వాళ్ళు క్రియేట్ చేయగలిగే టాలెంట్ ఉన్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఇతను తీసుకొచ్చినటువంటి పాపం గురించి మనం బైబిల్లో చూస్తే ఈమె ఒక ప్రవక్త గురించి ఎరిగినటువంటి వ్యక్తి. ఈమెకి ఎన్ని సంవత్సరాలు ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఈమె చిన్న వయసులోనే దేవుని గురించిన విషయాలు తెలుసుకున్నటువంటి ఒక బాలిక. ఈమె దేవుని యొక్క ప్రవక్త గురించి తెలుసుకున్నటువంటి ఒక చిన్న అమ్మాయి. ఈమె ఆ యొక్క నయమాన్ కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఈమె చేసిన పని ఏంటంటే ఆ నయమాన్కున్న ఆ కుటుంబంలో జరిగే ప్రతిదీ ఆమెకు అర్థమైపోయిన తర్వాత వీళ్ళు దేవుని జరిగిన వాళ్ళు, వీళ్ళకి దేవుని గురించి తెలియజేయాలి, లేదంటే నా యజమానుడు ఎలాగోలా ఆ వ్యాధి నుంచి బయటపడాలి అనేటువంటి ఒక ఆలోచన ఈమెకి కలిగి ఏం చేసిందంటే తన యొక్క భార్యతో చెప్పింది, నయమాన్ భార్యతో, అమ్మా ఇట్లాగా మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి కనుక మన యజమాని అక్కడికి వెళ్తే అతన్ని ప్రవక్త బాగు చేయగలడు అని చెప్పేసి ఆమె ఒక సలహా ఇచ్చింది. ఎవరికి? నయమాను భార్యకి. వింటున్నారా, వినట్లేదా? బోరింగ్ గా ఉందా? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఇక్కడ ఆ బాలిక ఏం చేసింది, నయమాన్ భార్యకి ఒక సలహా ఇచ్చింది. మీ భర్త కనుక మా దేశానికి వెళ్తే అక్కడ ఒక ప్రవక్త ఉంటాడు, ఆ ప్రవక్త ఆయన్ని ఈ వ్యాధి నుంచి బాగు చేయగలడు, కాబట్టి ఆ ప్రవక్త దగ్గరికి మన యజమానుడు వెళ్తే కనుక ఖచ్చితంగా ఆయన బాగు చేస్తాడు, ఆ వ్యాధి నుంచి విడుదల పొందుతాడు అని చెప్పేసి తన భార్యకి చెప్పినప్పుడు ఆమె చాలా ఆశ వచ్చింది ఆమెకి. మనకు కూడా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఎవరన్నా ఒక సలహా చెప్పారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక అప్పు ఉంది, అప్పుల వాళ్ళకి మనం డబ్బులు కట్టాలి, మన దగ్గర ఎలాంటి డబ్బు లేదు, కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అంటే ఏం చేస్తాం? ఆయన దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతాం. అడుగుతారా? ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే మనం ఉన్న పరిస్థితిని బట్టి ఒక చిన్న అవకాశం దొరికినా దాన్ని మనం వినియోగించుకోవాలని చూస్తాం. అలాగే ఈయన కూడా వెళ్ళిపోయాడు. ఆ ప్రవక్త బాలిక ఒక చిన్న పిల్ల మాట విని ఆ పాప మాట మీద నమ్మకంతో వీళ్ళు ఆ దేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు ఈయన్ని స్నానం చేస్తామన్నాడు. ఇదంతా
ఒక స్టోరీ జరిగిపోయింది. ఎప్పుడైతే అతను స్నానం చేశాడో అతనికి ఉన్న కుష్ఠరోగం మొత్తం పోవడం జరిగిన తర్వాత ఈ నయమాను ఆయనకి ఏం చేశాడంటే బహుమతులు తీసుకొని వెళ్ళాడు. మీకు ఇది ఇస్తాను, నా రోగం కనుక పోతే ఈ సేవకుడికి అది ఇవ్వాలి అని చెప్పేసి బంగారం, వెండి ఇక్కడ చాలా ఉంటాయి, అవన్నీ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఆయన యొక్క రోగం పోయిందో ఆయన ఏం చేశాడంటే ఆ సేవకుడికి నేను పలానా బహుమతులు మీకు తీసుకుని వచ్చాను కాబట్టి మీరు ఖచ్చితంగా అవన్నీ మీరు తీసుకోండి అని చెప్పేసి ఆయనకి ఇవ్వాలని చూస్తాడు. అయితే ఆయన ఏమంటాడంటే నాకు ఇవన్నీ వద్దు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఎలీషా ప్రవక్త అతనితో చెప్పడం జరిగింది. కానీ ఈ దినాల్లో మనం చూస్తే కనుక ఎవరన్నా ఏమన్నా బహుమతులు ఇస్తారేమో, డబ్బు ఇస్తారేమో, ఏదో ఒకటి వస్తే బాగుండు అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. ఇప్పుడు చాలా టీవీ ప్రోగ్రామ్స్ లో ఫస్ట్ ఏం చెప్తారంటే మీరు కనుక మీరు ఈ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేస్తే మీ కుటుంబంలో సమాధానం వస్తుంది, మీకున్న వ్యాధులు పోతాయి, మీకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది యాడ్లు ఇస్తూ ఉంటారు. ప్రవక్తలే, దేవుని సేవకులే, కానీ అవి ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే నిజంగానే ఆర్థికంగా కొంత అవసరతలు ఉంటాయి. కానీ దాని మీదే బ్రతికేటువంటి ఆలోచన కూడా కొంతమంది కలిగినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. ఇక్కడ ఈ సేవకుని దగ్గరికి ఈ నయమాను ఎంతో బంగారాన్ని అతను తీసుకుని వచ్చాడు, కానీ అతడు దేన్ని తీసుకునకుండా మొత్తాన్ని తిరస్కరించి పంపించేశాడు. ఇక్కడ తన యొక్క సేవకుడైనటువంటి ఒక గెహాజీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎవరి యొక్క సేవకుడితోను? నయమాను సేవకుడు కాదు, ఎలీషా యొక్క సేవకుడు గెహాజీ ఉన్నాడు. ఎలీషా యొక్క సేవకుడు అయిన గెహాజీ ఏం చేస్తాడంటే ఆ బంగారాన్ని, ఆ వెండిని, అతను తీసుకొచ్చిన బట్టల్ని, వాటన్నిటిని చూసినప్పటికీ ఇంకొక ఆలోచన వస్తుంది. ఏంటి అంటే సరే నా యజమానుడికి లేదంటే ఆ ప్రవక్తకి ఎలాగో వాటి మీద ఇష్టం లేదు, ఆయన తీసుకుని అంటున్నాడు, కానీ నేనైనా ఎలాగోలా వీటిని తీసుకోవాలి, అతని దగ్గర నుంచి ఎంతో కొంత నేను సంపాదించుకోవాలి, వాటి ద్వారా నా కుటుంబాన్ని పోషించుకోవాలి, దాని ద్వారా మేము ఐశ్వర్యవంతులం అవ్వాలి అని చెప్పేసి ఆయన ఆలోచించి ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు. దేనికోసం అంటే నయమాన్ తీసుకొచ్చినటువంటి కానుకల కోసం పరిగెత్తుతూ ఉన్నాడు గెహాజీ. అలాగ పరిగెత్తుతూ ఆయన కలుసుకొని ఆయన దగ్గర నుంచి కొంత బంగారాన్ని, వెండిని, అలాగే బట్టల్ని ఆయన తీసుకొని ఏమీ తెలియనటువంటి వ్యక్తిగా అతన్ని తీసుకుని వెనక్కి వచ్చేస్తాడు. ఇక్కడ మనం కూడా ఈ లోకంలో మనం చూసుకున్నట్టయితే చాలా మంది పరిగెత్తుతూ ఉంటాం. దేనికోసం అంటే మనకు కావాల్సిన అవసరాల కోసం మనం పరిగెత్తుతూ ఉంటాం. మనం వాటిని ఎలాగైనా సంపాదించుకోవాలి. మనకి దేవుడితో సంబంధం లేదు, దేవుని వాక్యంతో మనకు సంబంధం లేదు. మనం ఏమనుకుంటామంటే ఎలాగోల మనం అనుకున్నది సాధించాలి, ఎలాగోల మనం అనుకున్నది సంపాదించుకోవాలి, మన జీవితాల్లో అది పొందుకోవాలి ఇది పొందుకోవాలని చాలాసార్లు మనం పరిగెత్తేటువంటి వారిగా ఉన్నాం. లోకంలో ఉన్న వాటి వెనుక మనం పరిగెత్తుతూ దాన్ని ఎలాగోలా నేను సంపాదించుకుంటే నా జీవితము ధన్యమైపోతుంది అని చెప్పేసి నువ్వు ఆలోచన చేసుకొని ఒకవేళ నువ్వు పరిగెత్తుతున్నావేమో, కానీ నువ్వు ఒకవేళ దాన్ని సంపాదించుకున్నప్పటికీ, నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో దాన్ని పొందుకున్నప్పటికీ అది ఏమాత్రం నీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండదు. అది దేవునికి ఇష్టం లేదైతే నీ జీవితానికి ఎంత మాత్రం అది ఆశీర్వాదకరంగా ఉండదు. కానీ దాని ద్వారా నువ్వు అనేకమైన పరిణామాలని నీ జీవితాల్లో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఖచ్చితంగా దేవుడు ఏదైతే నీ జీవితంలో నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడో అది మాత్రం పొందుకోవాలన్నట్లుగా నువ్వు దేవుని కొరకు ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర నువ్వు విజ్ఞాపన చేయాలి. కానీ దేవునికి వ్యతిరేకమైనది నువ్వు సంపాదించుకోవాలని చెప్పేసి గెహాజీలాగా ఒకవేళ నువ్వు పరిగెత్తితే గనక అది నీ జీవితాలకు ఎంత మాత్రం అది ఆశీర్వాదం కాదు. అది నీ జీవితానికి మాత్రమే ఆశీర్వాదం కాదు, కానీ నీ కుటుంబం మొత్తానికి తరతరాలకి అది శాపంగా మారేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం చూసుకున్నప్పుడు మన సొంత నిర్ణయాల్ని మనం చేయాలని ఆశపడతాం. మన సొంతంగా మనం ఒక నిర్ణయాన్ని తీసుకొని మనం సొంతంగా ఒకరిని ఇష్టపడి ఒకరిని సొంతంగా మనం ఏదైతే చేయాలని మనం ఆశించుకుంటామో దేవుని సహాయాన్ని మనం ఏమాత్రం అడగం. దేవా ఇది నీ చిత్తమా కాదా, ఇది నా జీవితంలో జరగడం నీ చిత్తమా కాదా, ఇది నేను సంపాదించుకోవాలనుకుంటున్నాను, ఇది నా జీవితంలోకి రావడం, నేను ఈ వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించడం అది నీ చిత్తమా కాదా ప్రభు అని మనం ప్రార్థన చేయం. మన కన్నులకి నచ్చితే చాలు, మన కనులకు ఇష్టంగా ఉంటే చాలు, మన కనులకు ఇంపుగా కనిపిస్తే చాలు. మనం ఏమనుకుంటామంటే చాలా అందంగా ఉంది, చాలా రమ్యంగా ఉంది, నేను ఇది సంపాదించుకోవాలి అని చెప్పేసి మనం
ఆశపడుతూ ఉంటాం. లోతుని కనుక మనం చూస్తే, లోతు అలాగే అబ్రహాం విడిపోయేటప్పుడు అబ్రహాం అన్నాడంట, నేను మన ఇద్దరం ఇక్కడ నిలబడ్డాం, నీకు ఇటువైపు కావాలా, ఇటువైపు ఉన్న ప్రదేశాలు కావాలా అని చెప్పేసి అన్నప్పుడు లోతు సొదొమ గొమొర్రా వైపు చూసినప్పుడు అంట అది ఎలా కనిపించిందంటే యెహోవా తోట వల్లే కనిపించిందంట. చాలా రమ్యమైన ప్రదేశంగా కనిపించింది. అది చాలా అందంగా ఉంది కాబట్టి లోతు అనుకున్నాడు, నేను ఇటువైపే వెళ్తా, నాకు ఇది చాలా అందంగా కనిపిస్తుంది, చాలా రమ్యంగా ఉంది, చాలా ఫలభరితంగా ఉంది అని చెప్పేసి ఆయన ఆలోచించుకొని ఆయన విడిచిపెట్టేసేసి అటువైపుకి వెళ్ళడం జరిగింది. మనం దేవుని విడిచిపెట్టేసి లోకంలో ఉన్న వాటి వరకు మనం వెళ్ళిపోతే తర్వాత లోతు యొక్క జీవితం చూస్తే చాలా అధ్వానంగా మారిపోయింది. ఎలాంటి సంతోషం లేదు, ఆయన కుటుంబంలో ఎలాంటి సమాధానం లేదు, ఆనందం లేదు. అబ్రహాంతో ఉన్నప్పుడు ఎలాగైతే తను జీవించాడో అలాంటి జీవితం ఆయనకి దూరం అయిపోయింది. మనం కూడా మన జీవితాన్ని మనం దేవునికి ఇష్టంగా లేకుండా దేవునికి వ్యతిరేకమైన వాటి వైపు మనం నడుస్తున్నాం అనుకోండి, అది మన జీవితాలకి కొద్ది నిమిషాలు, లేదంటే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, లేదంటే కొన్ని వారాల వరకే అది మనకి సంతోషాన్ని ఇచ్చేదిగా ఉంటుందేమో కానీ నీ జీవితం ఎప్పటికీ ఫలించేటువంటిదిగా, లేదంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఏమాత్రం ఉండదు. మనం దేవుని వాక్యాన్ని అనుసరించి, దేవా ప్రతి విషయంలో నేను నీ సహాయాన్ని కోరుతున్నా, నాకు నీ సహాయం కావాలి, మీ జ్ఞానం ఇచ్చి నన్ను ముందుకు నడిపించండి, నేను ఈ విషయంలో మీ సహాయం కావాలి ప్రభు అని చెప్పేసి మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు నిజంగా మీకు సరైన ఆలోచన ఆయన అనుగ్రహిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు అట్లాగా? దేవుడికి మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో మీ జీవితాల్లో దేవుడు నిజంగా మీకు సరైన ఆలోచన ఇచ్చి ఆయన ముందుకు నడిపిస్తాడు. ఆయన పైనుండి వచ్చి జ్ఞానాన్ని మీకు అనుగ్రహిస్తాడు. దేవుడిని మనం ఆయన సహాయాన్ని అడగాలి, ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలి. ఆయన మనం పిలుస్తున్నాడు ఏమనంటే, నీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను, లేదంటే సమాధానాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పేసి ఆయన మనల్ని అడుగుతున్నాడు. మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి అడగడానికి మనం ఇష్టపడం. ఇంకో విషయం ఏంటంటే దేవుణ్ణి మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు వెంటనే మనకి సమాధానం ఇవ్వాలి. వెంటనే సమాధానం ఇస్తేనే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. అసలు మనం సంతోషంగా ఉండాలి అంటే వేచి చూడాలి. కొన్నిసార్లు మన జీవితంలో అనుకున్నట్టుగా జరగదు. వెంటనే కార్యాలు మన జీవితాల్లో జరిగిపోవు. కొన్నిసార్లు మనం వేచి చూడాల్సినటువంటి సందర్భాలు మన జీవితాల్లో వస్తాయి, కానీ మనం వేచి చూసేంత టైం మనకి ఉండదు. త్వరగా దేవుడేదో మన ఇంట్లో పనివాడేలే, మనకి అన్ని కార్యాలు త్వరగా చేసేస్తేనే మనకు చాలా సంతోషం ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది. కానీ వేచి చూసినప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకుంటావో, దేవుని యొక్క కార్యాల కొరకు నువ్వు ఎదురు చూసిన తర్వాత అది జరిగినప్పుడు నీ జీవితంలో చాలా సంతోషాన్ని నీవు అనుభవిస్తావు. సమాధానకరమైన సంగతులు మీకు తెలుస్తాయి. దేవుడు మీ జీవితాల్లో ఒక ఉన్నత పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్లాలంటే మనం వేచి చూసేవారిగా ఉండాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు అని చెప్పేసి దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనకి నూతన బలం వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది. ఇంకా దానికి కొన్ని వాక్యాలు ఉంటాయి. అలేక పరిగెత్తుదురు, సమస్యలక సాగిపోదురు అని చెప్పేసి దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనం మన జీవితాల్లో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనం ప్రోత్సహించబడతాం, దేవుని వాక్యం ద్వారా మనం నడిపించబడతాం, బలపడతాం, మనకున్న బలహీనతల నుంచి మనం విడిపింపబడతాం, మనం బలాన్ని పొందుకుంటాం. ఎప్పుడు బలాన్ని పొందుకుంటాం అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, ఆయన మాటల ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మనం బలాన్ని పొందుతాం. ఇక్కడ గెహాజీ చూస్తే గెహాజీ పరిగెత్తుతున్నాడు. దేనికోసం పరిగెత్తుతున్నాడు? ఆయన నయమాన్ని తీసుకొచ్చినటువంటి బంగారం కోసం, వెండి కోసం, ఆయన తీసుకొచ్చిన వస్త్రాల కోసం ఆయన పరిగెత్తుతున్నాడు. ఒక సేవకుడు ఆయన పైన ఉన్నటువంటి వ్యక్తి ఏమో దాన్ని తిరస్కరించాడు, ఆయన కింద ఉన్నటువంటి వ్యక్తి ఏమో దానికోసం పరిగెత్తుతూ ఉన్నాడు. అయితే గెహాజీ ఒకటి ఆలోచించుకోవాలి. ఆయన ఏంటంటే ఆ క్షణికమైన సంతోషం, లేదంటే ఆ కొద్దిపాటి బంగారం కోసం ఆయన ఆశపడ్డాడు. ఆ బంగారం కోసం, ఆ వెండి కోసం, ఆయన తీసుకొచ్చినటువంటి వస్త్రాల కోసం ఆయన ఆశపడ్డాడు. కానీ ఇంకొంచెం వేచి చూస్తే ఆ సేవకుడు ఎందుకు వద్దన్నాడో ఆయన ఆలోచించుకుంటే, ఆ సేవకుని మాట ప్రకారం గెహాజీ కూడా దాన్ని తిరస్కరించినట్లయితే మేబీ తర్వాత తరంలో ఎలీషా తర్వాత గెహాజీ కూడా అంతటి గొప్ప వ్యక్తిగా మారేవాడేమో.
అలాంటి కుష్ఠరోగులను ఎందరినో బాగు చేసేవాడేమో. అలాంటి ఒక ఉన్నతమైన స్థితిని గెహాజీ విడిచిపెట్టేసుకొని ఎలా అయిపోయాడంటే ఒక కుష్ఠరోగిగా మారిపోయాడు. ఆయన మాత్రమే అట్లా మారిపోలేదు, కానీ ఆయన కుటుంబం మొత్తం కూడా ఆ కుష్ఠరోగం సంపాదించుకొని తరతరాలకి ఉంటది అనే ఒక శాపాన్ని ఆయన సంపాదించుకున్నాడు. మనం ఆలోచించుకోవాలి, మనం దేనికోసం పరుగులు పెడుతున్నాం, దేనికోసం మనం ఆరాటపడుతున్నాం, ఆశపడుతున్నాం. అది నిజంగా మన జీవితాల్లోకి వస్తే మనకు సంతోషం ఉంటుందా, సమాధానం ఉంటుందా, లేదంటే మన జీవితాలు ఆస్వాదించబడతాయా లేదా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. గెహాజీ లాగా తొందరపడి నువ్వు పరిగెత్తేస్తే దేవుడు నీ కోసం ఎంతో ఉన్నతమైన కార్యాలను ఆయన తలంచి నీ ఎడలో ఒక గొప్ప ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. ఆ గొప్ప ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు చాలా ఓపికతో ఉండాలి, ఎదురు చూడాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి. తద్వారా దేవుడు నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థితిగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు, అనేక మంది మీద ఒక నిన్ను అధిపతిగా నిన్ను నియమించవచ్చు. గెహాజీ చాలా తొందరపడిపోయి ఆ కొద్ది ధనం కోసం, ఆ కొద్దిగా వెండి కోసం, ఆ బట్టల కోసం ఆయన పరిగెత్తుకొని ఆయనకి మాత్రమే కాదు కానీ ఆయన కుటుంబానికి తరతరాలకి ఒక శాపాన్ని సంపాదించుకున్నాడు. మనం దేనికోసం పరిగెడుతున్నాం? ఈ లోకంలో మనం పరిగెత్తేది ఏంటి అంటే, లోకంలో ఉన్నదంతా బైబిల్ ప్రకారం ఏం చెప్తుందంటే, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవం డబ్బము అని చెప్పేసి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒకవేళ నువ్వు ఒక మనిషిని చూసి ఆయన ఇష్టపడిపోయి ఈయన చాలా అందంగా ఉన్నాడు, చాలా ఆస్తిమంతుడు, లేదంటే ఇంకా నువ్వు ఊహించుకొని నువ్వు గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి నువ్వు ఆశపడుతున్నావేమో, కానీ దేవుడు నీకు ఇంకా ఉన్నతమైనటువంటి వ్యక్తిని నీకు సిద్ధపరిచాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావేమో. లేదంటే నువ్వు ఇష్టపడిన వ్యక్తి విషయమై నువ్వు దేవునికి ప్రార్థన చేసి, దేవా ఇది నీ చిత్తమా కాదా, ఇతను నా జీవితంలోకి తీసుకుని రావడం నీ చిత్తమా కాదా అని చెప్పేసి నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? లేదంటే ధనాన్ని సంపాదించుకోవడానికి మనం పరిగెట్టి ధనాన్ని ఎలాగైనా పొందుకోవాలి, ఎలాగైనా నేను ఈ 2025 సంవత్సరంలో ఒక గొప్ప ఐశ్వర్యవంతుడిగా, ఆస్తివంతుడిగా నేను మారిపోవాలి అని చెప్పేసి నువ్వేమైనా పరిగెత్తుతున్నావేమో, కానీ దేవుడు ఆశీర్వదించితేనే తప్ప మనకి ఎలాంటి ఆశీర్వాదాలు దొరకవు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా నీవు ఆశీర్వదించగా అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడును అని చెప్పేసి దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనల్ని దీవించినప్పుడు ఆ దీవెన కానీ ఆ ఆశీర్వాదాన్ని కానీ ఎవరు మన యొద్ద నుంచి దొంగిలించలేరు, ఎవరు మన యొద్ద నుండి దాన్ని తీసివేయలేరు. మన జీవితంలో నిత్యమైన అలాంటి ఆశీర్వాదాన్ని మీరు సంపాదించుకోవాలి అనుకుంటే గెహాజీ లాగా మనం పరిగెట్టేటువంటి విషయాల్లో మనం ఆలోచన కలిగి ఉండాలి. దేనికోసం మనం పరిగెత్తుతున్నాం, దేన్ని సంపాదించుకోవడానికి మనం ఆతురపడుతున్నాం, దేనికోసం మన ప్రాణము ఆశంపుని ఉంది అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం సంపాదించుకునేది మన జీవితాలకు ఉపయోగకరంగా ఉండదా? అది మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందా, లేదంటే శాపాన్ని తీసుకొస్తుందా? గెహాజీ లాగా వ్యర్థమైన వాటి కోసం, లేదంటే క్షణికమైనటువంటి వాటి కోసం, లేదంటే దేవుడు తృణీకరించినటువంటి వాటి కోసం మేమేమైనా పరిగెడుతున్నాం అనేటువంటి ఆలోచన మనకి రావాలి. మనం ప్రార్థన చేసినప్పుడు, దేవా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి, నీ చిత్తానుసారంగా మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళండి, మా జీవితాల్లో ఏది ఉండాలని మీరు ఆశపడుతున్నారో, ఏది మా జీవితాలకి ఆశీర్వాదమో, ఏది ఉత్తమమైందో మీకు తెలుసు ప్రభా అని చెప్పేసి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. చాలాసార్లు మనం పరిగెత్తుతూనే ఉంటాం. చాలా మంది చెప్తూ ఉంటారు, లోకం చాలా స్పీడ్గా పరిగెత్తుతూ ఉంది, దాంతోపాటు మనం కూడా పరిగెత్తుతూ ఉండాలి అని చెప్పేసి మాట్లాడతారు. ఓకే, పరిగెత్తాలి, కానీ మనం పరిగెత్తేటువంటి వాటి కొరకు మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ గెహాజీని చూసుకుంటే ఆయన ఏం చేశాడు, దానికోసం పరిగెత్తి దాన్ని సంపాదించుకోవాలని ఆతృతతో వెళ్ళాడు, కానీ తీసుకొని వెనక్కి రాగానే దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సేవకుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఈయన లోపల ఉన్నాడు, ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు, ఈ ప్రవక్త నన్ను చూడలేదు, ఈయనకి ఏం తెలియదు అని చెప్పేసి ఆయన ఆలోచన చేసుకొని, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి ఆయనతో మాట్లాడుతున్నాడు. మనం చాలాసార్లు ఎవరు మనల్ని గమనించట్లా, మనం ఏం చేసినా ఎవరు మనల్ని చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మనం ఏదైనా చేసేటప్పుడు అటు ఇటు గమనించుకుంటాం, ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేకపోతే మనం ఏదైనా చేసేయచ్చు. గమనించుకుంటా ఉంటాం, ఎవరైనా చూస్తున్నారా చూడట్లేదా.
ఎవరు చూడట్లేదు కాబట్టి మనం ఈ దొంగతనాన్ని చేసేయచ్చు, ఈ అబద్ధాన్ని మనం చెప్పేయచ్చు, లేదంటే ఈ పాపాన్ని మనం చేసేయచ్చు, ఈ రహస్యంగా ఉన్న ఇవన్నీ మనం చూడొచ్చు, వ్యర్థమైన వాటి మీద మన దృష్టిని నిలపొచ్చు అని చెప్పేసి నువ్వు ఆలోచన చేసుకుంటే ఒకవేళ ఎవ్వరు నిన్ను గమనించకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రతిదీ ఆయన నీ కోసం ఒక లిస్టు తయారు చేసి ఉంచుతున్నాడు. మనకి ప్రార్థన కొరకు మనకి సమయం ఉండదు, ప్రార్థన చేసే విషయంలో మనం ఆతృత కలిగి ఆశ కలిగి ఉన్నాం, కానీ పాపం చేసే విషయంలో చాలా తొందరగా ఉంటాం. అబద్ధం చెప్పే విషయంలో అయితే అసలు చాలా అద్భుతమైన అబద్ధాలు ఎన్నో ఉంటాం. ఈ చిల్డ్రన్ హోమ్ ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత, మేము ఇక్కడ ఆశాజ్యోతి వచ్చిన తర్వాత అసలు చాలా అబద్ధాలు. పేరెంట్స్ అంటే పిల్లలు అంతే. ఓకే, వాళ్ళకున్న పరిస్థితులు బట్టి వాళ్ళు చెప్పారు అనుకోవడానికి కాదు, కానీ నేను ఒక విషయం విన్నది ఏంటి అంటే, వాళ్ళ ఫాదర్ అక్కడే ఉన్నాడు, వాళ్ళ మదర్ అక్కడే ఉంది, పిల్లల్ని తీసుకొచ్చారు, సింగిల్ పేరెంట్ అని చెప్పారు. చెప్పిన తర్వాత అసలు దానికి ప్రూఫ్ ఏంటి అంటే డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చింది, మా హస్బెండ్ చనిపోయాడు అని చెప్పేసి. తీరా చూస్తే హస్బెండ్ పక్కనే ఉన్నాడు. మా హస్బెండ్ చనిపోయాడండి, ఇది కూడా నీ డెత్ సర్టిఫికేట్. నేను కూడా ఏమనుకున్నానంటే పాపం నిజంగానే చనిపోయాడు, ఇట్లాంటి పిల్లల విషయంలో ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ ఎడల మనం దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పేసి అలా ఆలోచన వచ్చింది. తర్వాత అట్లాగే ఉన్న తర్వాత కొన్ని రోజులకి అతను వచ్చి మా బాబు ఉన్నాడా అని చెప్పాడైతే, మీ బాబు ఎవరు అంటే పలానా పేరు చెప్పాడు. నేను అనుకున్నా ఓకే, ఎవరో రిలేటివ్ వచ్చాలి అని చెప్పేసి అనుకున్నా. తీరా చూస్తే ఆ బాబుకి ఆయన తండ్రి, కానీ అప్పటికి నాకు తెలియలేదు. ఏం చెప్పాడంటే, ఆ బాబు ఏం చెప్పాడంటే ఆయన మా అంకుల్ అని చెప్పన్నాడు. తర్వాత ఒక రోజు అడిగితే మా రిలేటివ్ అని చెప్పాడు. ఫైనల్ గా తెలియదు ఏంటంటే అతనే వాళ్ళ ఫాదర్. దారుణంగా చాలా అబద్ధాలు మన జీవితంలో ఈజీగా మనం చెప్పేయచ్చు, కానీ వాటి ద్వారా మనం ఏం సంపాదించుకుంటామంటే ఒక శాపాన్ని మనం సంపాదించుకునేటువంటి వారిగా ఉంటాం. అలాగే ఎదుటి వారి దగ్గర మనం నమ్మకాన్ని కోల్పోయేటువంటి వారిగా ఉంటాం. ఎదుటి వారు ఇక నమ్మరు మన వాళ్ళు అబద్ధికులు అని తెలిసినప్పుడు ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, ఏదో అవసరాన్ని బట్టి చెప్పాలని కొన్నిసార్లు మనం చూడనట్టు పోవచ్చు, కానీ దేవుడైతే ప్రతిదీ లెక్కగానే ఉంచుతున్నాడు. దేవుని సంఘాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం, ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాం, బైబుల్ చదవడం నిర్లక్ష్యం చేస్తాం. ప్రతిదీ మన జీవితంలో చులకనగా అయిపోయింది. ఏంటి అంటే ఆ ప్రార్థన అనేది ఒక చులకన, వాక్యం చదవడం అనేది ఒక చులకన. కానీ ఈ వారం అంతా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతికేసేసి ఆదివారం మనం వచ్చేసేసి ఏదో దేవుణ్ణి ఆరాధించేస్తే మనం దేవునికి ఇష్టకరంగా జీవించినట్లయితే కాదు. ఇక్కడ వాక్యం చెప్పాలి అంటే ఇక్కడని కాదు, నేను అలవాళ్ళు చెప్పాలన్నా కూడా నాకు భయం. ఎందుకంటే కొన్నిసార్లు దేవా నేను నీకు నమ్మకంగా లేనేమో, లేదంటే వాక్యం చెప్పిన తర్వాత నేను నా ప్రవర్తన బట్టి నేను నీకు ఎక్కడన్నా అవమానాన్ని తీసుకొస్తానేమో అని చెప్పేసి నాకు ఎప్పుడు భయం ఉంటుంది. నేను వచ్చేటప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పొస్తున్నా, నాకు వాక్యం చెప్పాలంటే ఎందుకో భయం. దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే వినడానికి మనం వేగిరి పడేవారిగా ఉండాలి, మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడాలి అని చెప్పేసి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇక్కడ మనం గెహాజీ గురించి చూస్తున్నాం. ఈయన పరిగెత్తి అక్కడ ఉన్న ధనాన్ని, ఆ బంగారాన్ని, వెండిని, వస్త్రాన్ని తీసుకుని వచ్చాడు. ఆ సేవకుడు ముందు ఏమి తెలియనటువంటి వ్యక్తి ఆయన అక్కడ నిలబడినప్పుడు ఆ సేవకుడు అడిగాడు, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, సేవకుడా నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి ఆయనతో అబద్ధం చెప్పాడు. కానీ దేవుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం సంపాదించుకున్నాడు అనేది ఆ సేవకుడికి దేవుడు చూపించడం జరిగింది. తద్వారా ఆ సేవకుడు ఏం మాట్లాడుతున్నాడంటే 26వ వచనం మనం చూసుకుంటే, అంతటా ఎలీషా వారితో, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా
కాబట్టి నయమానికి కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలమును అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుట నుండి బయలు వెళ్ళాను అని చెప్పేసి దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మనం ఎవరు చూడట్లేదులే, ఎవరు మనల్ని పట్టించుకోవట్లేదులే, ఎవ్వరు లేరు కాబట్టి ఇక్కడ మన ఇష్టానుసారంగా మనం బ్రతకొచ్చులే అని చెప్పేసి మనం ఆలోచన చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో అనుభవించాల్సిన సమయం వస్తుంది. ఒక సేవకుడు ఏం చెప్పాడంటే, ఒంటరిగా ఉన్నప్పుడంట మన హృదయాన్ని కాచుకోవాలి, నలుగురిలో ఉన్నప్పుడంట మన నాలుకని కాచుకోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మన నలుగురు ఉంటే మన నలుగురు గురించి మనం మాట్లాడుకోం, కానీ ఎక్కడో ఉన్న ఐదో వ్యక్తి గురించో వేరే ఎవరి గురించో మనం మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ మన హృదయాన్ని మనం పాడు చేసుకుంటాం. మన ఆలోచనలు అన్నీ మారిపోతూ ఉంటాయి. కొంతమంది ఎదుటి ఉన్న వ్యక్తుల మీద నేనేదో మంచోడు అనిపించుకోవడానికి వేరే వాళ్ళకి వెళ్ళి పలానా వ్యక్తి ఇట్లాగా, పలానా వ్యక్తి అట్లాగా అని చెప్పేసి మనం చెప్పి కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని మనం బ్యాట్ చేయాలని కూడా చూసేవాళ్ళు ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఈ గెహాజీ విషయం మనం చూసుకుంటే ఈయన చాలా ఆశపడి పరిగెత్తాడు. చివరాఖరికి అక్కడ బంగారాన్ని వెండిని అవి సంపాదించుకున్నాడు, కానీ దానికంటే మరీ ఎక్కువైనటువంటి ఒక రోగాన్ని ఆయన సంపాదించుకున్నాడు. అది ఆ తరతరాలకి ఆయన జీవితకాలం అంతా కాదు, కానీ ఆయన కుటుంబం, ఆయన తరతరాలు ఆ వ్యాధిని అనుభవించేటువంటి వారిగా మారిపోయారు. నువ్వు కనుక క్రీస్తు ప్రభు కోసం నిలబడి ఒక సాక్షిగా, ఒక బలమైన సాధకంగా నువ్వు ఉంటే, గెహాజీ వల్ల ఆయన తరతరాలకి, ఆయన కుటుంబం మొత్తానికి కుష్టి వ్యాధి వచ్చిందేమో, కానీ నువ్వు కనుక దేవుని కోసం బలంగా నిలబడితే దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. చాలా ఫలభరితంగా మీ కుటుంబం మారిపోతుంది. నిన్ను బట్టి సంతోషము, సమాధానం అనేది మీ కుటుంబాల్లోనికి వస్తుంది. మనం దేవుని కోసం ఎదురు చూడాలి, దేవుని నుంచి వచ్చేటువంటి సంతోషాన్ని మనం పొందుకోవాలి, ఆయన యొక్క సహాయాన్ని మనం తీసుకోవాలి. ప్రతి విషయంలో ఆయనకి మొరపెట్టేటువంటి వారిగా ఉండాలి. ఈ దినాల్లో సంఘాలను చూసుకుంటే, లేదంటే విశ్వాసులుగా మనం, క్రైస్తవులుగా మనం ఎట్లా ఉంటామంటే, ఆదివారం ఒక రోజే మనం దేవుని యొక్క పిల్లలుగా ఉంటాం, మిగతా రోజులన్నిటి ఎవరి పిల్లలుగా ఉంటాం? కొంతమంది ఉన్నారు దేవుని పిల్లలుగానే ఉండే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సైతాన్ పిల్లలుగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఆదివారం ఒక్క రోజు మాత్రమే ప్రార్థన, భక్తి. ఆ రోజు మనం అసలు ఇంకా చాలా ఏమంటారు, చాలా పరిశుద్ధాత్మ కలిగినటువంటి వ్యక్తులుగా, నా అంతటి ప్రార్థనా పరులు లేరు, నేనే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిని అని చెప్పేసి మనం ఆలోచన చేసుకుంటాం. కానీ ఈ సాక్ష్యము, ఇక్కడ ఉన్నటువంటి యొక్క మనసు, లేదంటే క్రీస్తు యేసుకు మీరు ఇచ్చేటువంటి గౌరవం ఇప్పుడు మాత్రమే కాదు, ఆదివారం మాత్రమే కాదు, అది మిగతా రోజులన్నింటిలో కూడా నీ జీవితకాలం అంతా కూడా అట్లాగే ఉండాలి. జీవితకాలం అంతా కూడా మనం ఆయనకి సాక్షులుగా ఉండాలి, ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. ఆదివారం ఒక రోజు ఉండేసి మిగతా రోజులన్నీ వేరే రకంగా జీవించే జీవితాలు ఎలాంటి జీవితాలు అంటే అవి వేషధారణ కలిగినటువంటి జీవితాలు. దేవుని వాక్యం వేశ్యకైనా రక్షణ ఉందంటే కానీ వేషధారికి రక్షణ లేదా. మనం వేషధారులుగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడైతే దేవునిలోకి మనం వచ్చామో, దేవుని మన సొంత రక్షకునిగా అంగీకరించామో, మనం మానవపరంగా కొన్ని తప్పులు చేసినప్పటికీ ప్రతిదినం మనల్ని మనం సరి చేసుకుంటాలి. ప్రతిదినం మనం దేవునికి వ్యతిరేకమైనది ఏదైతే మన జీవితాల్లో ఉందో దాన్ని ఒప్పుకొని దాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. అంతేగాని ఈరోజు నేను అబద్ధం ఆడేసి, దేవా నేను అబద్ధం ఆడా, నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి ఈరోజు క్షమాపణ అడిగి మళ్ళీ ఇంకో గంట తర్వాత మళ్ళీ ఇంకొక అబద్ధం ఆడి, మళ్ళీ ఇంకొక దొంగతనం చేసి, మళ్ళీ దేవునికి ఇష్టం లేని ఏదో చేసి, ప్రతి దినం నువ్వు ఇంకా అట్లా కంటిన్యూగా అట్లా పాపంలో, ఇటు లోకంలో, అటు దేవుల్లో ఇట్లా బ్రతికేవారిగా ఉండకూడదు. నిలువెచ్చని జీవితాలు మన జీవితాల్లో ఉండకూడదు. దేవుని యొక్క సంఘంలో మనం చేర్చబడినప్పుడు ఆయనకి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవించేవారిగా ఉండాలి. దేవుని వాక్యానికి మనం లోబడాలి, విధేయత చూపించాలి. విధేయత కలిగిన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. విధేయత కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనల్ని గౌరవం అనేది మనకి లభిస్తుంది. ఘనతకు ముందు వినయం ఉంటుందంట, నాశనానికి ముందు గర్వం ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. మనం ఏ విషయంలో గర్వపడేటువంటి వారిగా ఉండకూడదు. మనం తగ్గించుకోవాలి, లోబడాలి, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనం జీవించాలి. మనం పరిగెత్తేటువంటి విషయంలోనూ,
మాట్లాడే విషయంలోనూ పాడే విషయంలోనూ మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఏం మాట్లాడుతున్నాం, ఏం పాడుతున్నాం, ఎక్కడికో పరిగెత్తుతున్నాం, దేన్ని సంపాదించుకోవాలని మనం ఆశపడుతున్నాం, దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం అనేటువంటి ఆలోచన, అలాంటి స్పృహ కలిగి మనం ముందుకి వెళ్ళాలి. దేవుడు మనల్ని ప్రేమించి మనకి ప్రతిదినం మనం దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి లేదంటే వినడానికి ఒక డివోషన్స్ అనేవి ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఏదో వచ్చి వినేసి వెళ్ళిపోయి మళ్ళా మన ఇష్టానుసారంగా మనం బ్రతికేటువంటి వారికి మనం ఉండకూడదు. ఒక సంఘంలో ఇలాగే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేసేసి దేవుడు అంటే లెక్క లేకుండా అందరూ సంఘాన్ని విడిచిపెట్టేసి వారి సొంత పనులు చూసుకునేటువంటి వారిగా మారిపోయాడు. అయితే ఆ సేవకుడు చాలా భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు అంట. అరే ఏంటి దేవుని వాక్యం అంటే ఎవరికి భయం లేదు, దేవుడు అంటే ఎవరికి ఇష్టం లేదు, దేవుని ఎవరు సేవించేవారుగా లేరు, అందరూ విడిచిపెట్టేశారు, వారి సొంత పనుల్ని చూసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన చాలా భారంతో ప్రార్థన చేసి ఆయన ఆలోచన చేశాడంట. దేవా, ఎందుకు నా సంఘం ఇట్లా మారిపోయింది, ఏదో అలవాటుగా వచ్చేసి వెళ్ళిపోయి అమ్మా వినాలి, హలో కొంచెం శ్రద్ధ పెట్టండి, ఇష్టం లేకపోతే వెళ్ళిపోవడం, ఇంక చేసేది ఏం లేదు. ఏదో కాలక్షేపానికి కాదు, ఇది టైం పాస్ కోసం మనం మేము ఇక్కడ కూర్చోవాలా. దేవుని దగ్గరికి మనం వచ్చామంటే ఆయనకి కొంచెం గౌరవం అనేది ఇవ్వాలి. ఏదో వచ్చేసేసి ఆయన ఏదో చెప్పుకుంటాడు, నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతానంటే కాదు. సరే, ఇక్కడ ఒక సంఘాన్ని ఆయన సేవకుడు చాలా భారంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, మరి ఈ సంఘం అంతా ఇట్లాగా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మారిపోయారు, ఏం చేయాలి అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కొన్ని విలేజెస్ లో ఎట్లా ఉంటుంది అంటే, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చర్చి మీద గంట మోగిస్తారు. ఎక్కడన్నా ఉందా అట్లాంటి అలవాటు, ఎక్కడన్నా విన్నారా? అయితే ఆ విలేజ్ లో కూడా ఆ సేవకుడు అంట ఒక రోజు అందరూ పనులకి వెళ్ళిపోయారు, మధ్యాహ్నం వచ్చారు. వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన చనిపోయిన సింబల్ గా గంట కొట్టారు. అందరూ ఆలోచన చేసుకున్నారు, అరే అందరం బాగానే ఉన్నాము, ఎవరు ఏమనుకోలేదు, ఎవరు చనిపోయారు ఇక్కడ సంఘంలో, ఎవరు చనిపోయారు, సరే వెళ్ళి చూద్దాము అని చెప్పేసి అందరూ ఆలోచన చేసుకొని అందరు చర్చి దగ్గరికి వెళ్ళిపోయారు. చర్చి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సేవకుడు నిలబడి వాక్యం చెప్తూ ఉన్నాడు. వాక్యం అంటే నార్మల్గా దేవుని విడిచిపెట్టేసేసి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతికేటువంటి వారుగా ఉన్నారు. ఈ దినం ఫలానా ఒక వ్యక్తి మన మధ్యలో చనిపోయాడు, ఆయన్ని మనం చూడడానికి మీరు అందరూ వచ్చారు, ఇది చివరిగా ఏర్పాటు చేయబడిన కూడిక అని చెప్పేసి అందరితో మాట్లాడిన తర్వాత ఆయన అందరినీ ఒక లైన్ ఫామ్ చేసి మీరు అందరూ వచ్చి ఈ పెట్టెలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని మీరు చూడవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పాడు. సరే, లైన్లో అందరు నిలబడ్డారు, ఒక 1 by 1 వస్తున్నారు. వచ్చేసి ఆ పెట్టెలో అందరికీ ఆతృత, ఎవరు చనిపోయింది, అందరం గ్రామంలో ఎవరికి తెలియదు, ఎవరు చనిపోయారు ఎవరికి తెలియదు, చనిపోయారు అని చెప్పేసి కూడా ఎవరు మాట్లాడుకోవట్లేదు, అసలు ఎవరు చనిపోయారు. ఆయన చెప్పే వాక్యం కంటే కూడా ఈ సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ ఆ పెట్టెలో ఎవరున్నారు, ఆ బాక్స్ లో ఎవరు పెట్టబడ్డారు అని చెప్పేసేటువంటి ఆతృత పెరిగిపోయింది. ఆ క్యూరియాసిటీతో ఎప్పుడు చూడాలా, ఈ సేవకుడు ఎప్పుడు సమయం ఇస్తాడా, ఎవరా చనిపోయింది అనేటువంటి చాలా ఆతృత కలిగి వాళ్ళంతా ఆ ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన పిలిచాడంట, 1 by 1 రండి, చూడండి ఆ పెట్టెలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు చూడండి చివరిసారిగా అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. సరే, 1 by 1 వస్తున్నారు, ఆ పెట్టెలో చూస్తున్నారు. చూసి అందరూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అరే ఏం జరిగింది, పక్కన ఉన్న వ్యక్తి, అరే ఎవరు లోపల ఉన్నది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు చనిపోయారు, ఈ విలేజ్ లో అందరం బాగానే ఉన్నాం కదా, అందరం మార్నింగ్ పనికి వెళ్ళి వచ్చాం కదా, అందరు క్షేమంగానే ఉన్నారు కదా, ఎవరు చనిపోయారు అని చెప్పేసి ఆ పక్కన వ్యక్తిని అడుగుతున్నా కానీ చెప్పేటువంటి పరిస్థితిలో లేరు. ఏడుస్తూనే ఉన్నారు, చూసిన వాళ్ళు చూసినట్టుగా ఏడుస్తూనే ఉన్నారు. అసలు ఎవరు చనిపోయారు, ఎవరున్నారు. చివరికి ఎవరున్నారు అంటే ఆ బాక్స్ లో ఒక మిర్రర్ ఉంది. ఏముంది? మిర్రర్. వెళ్ళి చూస్తే ఏం కనిపిస్తుంది? ఎవరు చనిపోయింది, ఎవరు చూస్తారో వాళ్ళే చనిపోయారు. ఎలా చనిపోయారంటే ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు, దేవుని విసర్జించి వాళ్ళు చనిపోయినటువంటి వారుగా ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది కదా, అతిక్రమలను దాచుకునేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందుతాడు. అలాగే మీ అతిక్రమం చేతును మీ పాపముల చేతును మీరు
చచ్చిన వారై ఉన్నారు అని చెప్పేసి దేవుని వాక్యం మాట్లాడుతుంది. వెళ్ళినప్పుడు ఆ అద్దంలో అతన్ని చూసుకున్నప్పుడు నిజంగా దేవుణ్ణి ఎంత నిర్లక్ష్యం చేశాం, ఎంతగా దేవుని వ్యతిరేకించాం, దేవుణ్ణి బాధ పెట్టేటువంటి స్థితిలో ఉన్నాం అనేటువంటి గ్రహింపు ప్రతి ఒక్కరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ పశ్చాత్తాపడడం, దేవుణ్ణి విడిచిపెట్టినందుకు వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళు ప్రార్థన చేయడం, వాళ్ళ పాపాలను ఒప్పుకోవడం, వాళ్ళ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంట. దేవా, ఈ దినం నుంచి నేను మీ సంఘాన్ని విడిచిపెట్టను, మీకు ఇష్టకరమైన జీవితాన్ని నేను జీవిస్తాను, నా సొంత విషయాల కొరకు నేను పరుగులు పెట్టను. నేను ఎప్పుడైతే ఇప్పుడు నేను చూశానో నేను చనిపోయాను, నా అతిక్రమం చేత నా పాపముల చేత నేను చనిపోయాను అనేటువంటి గ్రహింపు నాకు వచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవడం, ప్రోత్సహించుకోవడం అట్లా చేసి దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు నిలబడడం జరిగింది. దేవుని కొరకు ఒక బలమైన సాక్షులుగా మారడం జరిగింది. వారి ద్వారా వారి కుటుంబాలు దీవించబడినాయి, వారి కుటుంబాలు దీవించబడినాయి, ఆశీర్వదించబడినాయి. వాళ్ళు అనేక మందిని దేవుని దగ్గర తీసుకొచ్చేటువంటి ఒక బలమైన సాధనంగా వాళ్ళు మారిపోయారు. మనం కూడా అనుకుంటాం మనం క్షేమంగా ఉన్నాం, నేను ప్రార్థన చేస్తున్నా, నేను బైబిల్ చదువుతున్నా, నేను ప్రార్థనా పరుని, నేను దేవునికి ఇష్టంగానే ఉన్నా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ మనలో కూడా కొన్ని లోటుపాట్లు అనేవి ఉంటాయి. నేను ఇక్కడ నిలబడి నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి నేను పరిశుద్ధుడిని, నేను మంచి వ్యక్తిని అని నేను అనుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్లే. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఏమనంటే హిమము కంటే తెల్లగా నన్ను మార్చు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. హిమం కంటే తెల్లగా ఏముంటుంది చెప్పండి? మంచి ఎలా ఉంటుంది? చూడలేదా? టీవీలో కూడా చూడలేదా? బాగా వైట్ కలర్ ఉంటుంది, మంచు చాలా తెల్లగా కనిపిస్తుంది. కానీ ఇంకా తెల్లగా అంటే కొన్ని ధూళి కణాలు ఆ మంచులో ఉంటాయి. మనకి ఇక్కడ గాల్లో కనిపించదు కానీ ఇక్కడ చాలా డస్ట్ ఉంటాయి, డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఒక 2 days ఈ రూమ్ ఇట్లా మనం వదిలేసామనుకోండి, ఈ స్టాండ్ మీద మనం ఇట్లా అంటే మనకి కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ గాల్లో నుంచి కొంచెం డస్ట్ అనేది వచ్చింది. దావీదు కూడా ఏం చేస్తున్నాడంటే, దేవా, హిమము కంటే ఇంకా నన్ను తెల్లగా మార్చండి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. మనం అనుకోకూడదు మనం ఇప్పటికీ నీతిమంతులం, నేను భక్తిపరుడిని, నేను ప్రార్థనాపరుడిని, నా ఎంత భక్తిపరుడు ఇంకొకడు లేడు అని చెప్పేసి మనం అనుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నాం. మనం ప్రార్థన చేయాలి, దేవా నీకు వ్యతిరేకమైనది, నీకు ఆయాసకరమైనది ఏదైనా మా జీవితాల్లో ఉందేమో నాతో మాట్లాడండి ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకి చూపించిన దాన్ని, ఆయన ఏదైతే వద్దు అంటున్నాడో దాన్ని మనం విడిచిపెట్టాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. గెహాజీ లాగా మనం పరిగెత్తే ప్రతి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేనికోసం మనం పరిగెత్తుతున్నాం, ఎలాంటి వాటి కొరకు మనం ఆశ కలిగి ఉన్నాం, దాన్ని సంపాదించుకుంటే మన జీవితాల్లో మేలు అనేది ఉంటుందా ఉండదా, ఆశీర్వాదం అనేది ఉంటుందా ఉండదా, దీవెన అనేది ఉంటుందా ఉండదా, దాని ద్వారా మనం ఒకవేళ మన కుటుంబాలకి శాపాన్ని తీసుకుని వచ్చేటువంటి వారుగా ఉన్నామా, లేదంటే ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చేటువంటి వారుగా ఉన్నామా అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఇక్కడ గెహాజీ ఫైనల్గా ఏం చేశాడంటే, ఆయన దాన్ని సంపాదించుకోవడం ద్వారా ఆయన కుటుంబానికి, తరతరాలకి, ఆయన వంశస్థులందరికీ ఆ కుష్ఠ రోగం అనే దాన్ని ఆయన సంపాదించాడు. మనం ప్రార్థన చేస్తూ మనం ఏం సంపాదిస్తున్నాం, మన కుటుంబాలకు, మన కొరకు మనం ఏం సంపాదించుకుంటున్నాం, ఎవరు చూడట్లేదని మనం మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే దేవుడు మనం చూస్తున్నాడు, దానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన మనకి ఇస్తాడు. ప్రతి దాని విషయాన్ని బట్టి తీర్పులోనికి మనల్ని తీసుకుని వస్తాడు. మనం ఇక్కడ ఉండి ఇక్కడ పాటలు పాడి ప్రార్థన చేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత సినిమా పాటలు పాడి సినిమా డ్యాన్స్లు వేసి ఇక్కడేం వాక్యం విన్నట్టుగా నటించేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే అది మన జీవితాలకు ఎంత మాత్రం ఆశీర్వాదంగా, అది ఎంత మాత్రం మనకి దీవెనగా. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన దేవుడు వినాలి అంటే దేవునికి మనకి ఉన్న ప్రతి పాపాన్ని మనం ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. తద్వారా మన కుటుంబాలు దీవించబడతాయి, మనం దీవించబడతాం. మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాలని ఆశపడుతున్నప్పుడు మీరు క్షణికమైన వాటి కోసం, లేదంటే అల్పమైన సంతోషించే వాటి కోసం మనం పరుగులు పెట్టి దాన్ని సంపాదించుకుంటే దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం కోల్పోయేవారుగా ఉంటాం. మనం ఆలోచించే దాన్ని బట్టి, మనం నడిచే దాన్ని బట్టి, మనం మాట్లాడే దాన్ని బట్టి, ప్రతి దాన్ని బట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి దాన్ని బట్టి మనం దేవుని యొక్క సహాయాన్ని అడగాలి. నేను ఒకసారి నాకు కొంచెం ఒక సమస్య వచ్చినప్పుడు నేను దేవుని సహాయం కొరకు నేను
ప్రార్థన చేశాను. దేవా, ఈ విషయంలో నేను ఎటు తేల్చుకోలేకపోతున్నా, నాకు మీ సహాయం కావాలి ప్రభా అని చెప్పేసి నేను ఒక 2 days ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తే దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇర్మియా కీర్తనలు 34వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు నాకు ఒక వాగ్దానాన్ని అనుగ్రహించాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి నన్ను తప్పించును అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు అది మన జీవితాల్లో చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా నాకు భయం కలిగినటువంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురైనప్పుడు నేను మొదటిగా ప్రార్థన చేసేది ఏంటి అంటే, నా జీవితంలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైన ఏదైనా ఉందా అని చెప్పేసి మొదటిగా దాన్ని గమనించుకుంటా. తర్వాత నేనేం ప్రార్థన చేస్తానంటే, దేవా మీరు నాకు వాగ్దానం చేశారు, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి మీరు నన్ను తప్పిస్తాను, విడిపిస్తానని మీరు నాకు వాగ్దానం చేశారు. ఒకసారి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునండి, ఆ వాగ్దానం ద్వారా నాకు ఉన్న భయం అంతటిని మీరు తొలగించండి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తాను. 2 విషయాలు నేను ఇప్పుడు చెప్పాను. ఒకటి, మొదటిగా దేవునికి వ్యతిరేకమైంది ఏదైనా నా జీవితంలో ఉందా అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తా. రెండవది, దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి నేను ప్రార్థన చేస్తా. సమస్యలు అనేవి మన జీవితంలో వస్తూనే ఉంటాయి. నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు ఏ సమస్య లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నా, నాకు భయపడే పరిస్థితులు ఎప్పుడూ రాలేదని చెప్పడానికి లేదు. ఏదో ఒక రకంగా ఏదో ఒక సమస్య మనకి వస్తూనే ఉంటది. కానీ వాటన్నిటి నుంచి విడిపించగలిగిన శక్తివంతుడైన దేవుడిని మనం కలిగి ఉన్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయంలో మనం ఆయన సహాయం అడగాలి. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని వాటన్నిటి నుండి తప్పించి ఒక ఉన్నతమైన స్థితిలో మనందరినీ నిలబెడతాడు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకునండి. కొద్ది నిమిషాలు మీరు ప్రార్థన చేయండి. దేవా, మీ కొరకు ఇష్టంగా నేను బ్రతుకుతున్నానా లేదా, మా జీవితంలో ఏదైనా వ్యతిరేకమైన ఏదైనా దయచేసి 2 నిమిషాలు అందరూ మీ కళ్ళు నోరు తెరవండి. దేవా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకునండి. మీకు ఇష్టమైన జీవితం నేను జీవిస్తున్నానా లేదా, మీకు వ్యతిరేకమైనది ఏదైనా నా జీవితంలో ఉందా ప్రభా, వాటన్నిటిని నేను తీసివేసుకోవడానికి నాకు సహాయాన్ని దయచేయండి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేయండి. ఎవరు సైలెంట్గా ఉండొద్దండి, దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు మీ ప్రార్థన వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు మీతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీ ప్రార్థన ఆలకించేటువంటి వాడే మాత్రమే కాదు, మీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దయచేసి జ్ఞాపకం చేసుకున్నాండి. ఎవరు మౌనంగా ఉండవద్దు, దయచేసి ప్రార్థన చేయండి. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు వ్యర్థమైన వాటి కొరకు పరుగులు పెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, అశాశ్వతమైన దాని కోసం నువ్వు పరుగులు పెట్టేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, దేవుడు నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఒక గొప్ప ప్రణాళికని ఎడల కలిగి ఉన్నాడని మీరు జ్ఞాపకం చేసుకున్నాండి. దేవా, మీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చండి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేయండి. ఆయన మీకు సమీపంగా ఉన్నాడు. ఆయన మీ ప్రార్థన వింటున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఏదో అలవాటుగా వచ్చేసి ఇక్కడ కూర్చొని ఏదో వెళ్ళిపోతే కాదు. కానీ పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, ఈ దినం మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి, దేవా ఇదిగో తండ్రి ఈ ఆరాధన అంతటా మీరు మాకు తోడైనందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నా జీవితాన్ని ప్రభా ఇదిగో తండ్రి మీ ఎదురు చూస్తున్నా. మీకు ఇష్టం లేని ఏదైనా నా జీవితంలో ఉన్నదేమో ప్రభా, దయచేసి మీరు నన్ను క్షమించండి అయ్యా. ఇదిగో తండ్రి, మేము ఇక్కడ బోధించడానికి మాత్రమే కాదు, కానీ ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించేటువంటి కృపను దయచేసి పెట్టండి. వేరే ఏదైనా నాలో ఉన్నదేమో దయచేసి మీరు నన్ను క్షమించండి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభావ. దేవా, ఇదిగో తండ్రి ఇప్పటి వరకు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు మా ఎడల కలిగి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి, అవి ఉన్నతమైనవి. మా జీవితాలని ప్రభా ఇదిగో తండ్రి మీరు విజయ పదంలో మీరు నడిపించేటువంటి వాడిగా ఉన్నారు ప్రభా. మా జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. వ్యర్థమైన వాటి కోసం మేము పరుగులు పెట్టేటువంటి వారిగా కాదు, కానీ ప్రభా కేవలం మీ వాక్యాన్ని అనుసరించి మేము బ్రతికేటువంటి వారిగా సహాయం చేయండి. మా జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. మా ద్వారా రాబోయేటువంటి తరాలు ఆశీర్వదించబడాలి, దీవించబడాలి.
దేవా, అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించి మరి బ్రతులు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీ చిత్త మధ్య మరలా మేమందరం ఇలాగా కలుసుకొని సంతోషించే భాగ్యాన్ని మీరు దయచేసి పెట్టి మీ నామానికి మేము తెచ్చుకుని మన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.